శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఇది 1938 జనవరి 4వ తారీఖునమ్మ. ఆ రోజున 442ది ఈ పుచ్చకుడు అడుగుతున్నాడు, ఆత్మవిద్య అత్యంత సులభము అంటారు కదా భగవాన్, అది ఎలాగా అని అడిగాడు. ఆత్మవిద్య అత్యంత సులభం అంటారు కదా, అది ఎలాగ భగవాన్ అని అడిగాడు. అడిగితే భగవాన్ అన్నారు, మరి ఏ విద్యకైనా జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఈ మూడు ఉండాలి. ఏ విద్య నేర్చుకోవాలన్నా జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఈ మూడు ఉండాలి. దీనికి ఆత్మవిద్యకి ఇవేవి అక్కర్లేదు. ఎందుకంటే ఏది నేర్చుకోవాలన్నా జ్ఞాత లేకపోతే జ్ఞానం ఉండదు, జ్ఞానం లేకపోతే జ్ఞేయం ఉండదు, జ్ఞానం లేకపోతే జ్ఞాత ఉండడు, జ్ఞానము ఉండదు. కాబట్టి మూడు ఉంటేనే ఏ విద్యలైనా మనం నేర్చుకోగలం. అంటే జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, నేర్చుకునేవాడు, జ్ఞానము వాడు నేర్చుకోవడానికి కావాల్సిన జ్ఞానము, నేర్చుకోవాల్సిన విషయము, అలాగే మూడు ఉండాలి. లోకల్ ఏది నేర్చుకోవాలన్నా, ఏ విద్య సాధించాలన్నా మూడు ఉండాలి. కానీ ఈ ఆత్మవిద్యకి ఇవేవి అక్కర్లా. ఎందుకంటే అది తానే ఉన్నాడు. ఆత్మ విద్య నేర్చుకోవాలనుకున్నవాడు ఆత్మే తానే ఉన్నాడు. ఇంతకంటే విస్పష్టమైనది, సులభమైనది ఇంకేముంది? నువ్వు అదేగా, ఇంకేం నేర్చుకుంటావు? అందుకైతే అది సులభము. అయితే ఇక్కడ నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, నేనెవరిని అని నిరంతర విచారణ చెయ్యి. ఆ విచారణ వల్ల నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటున్నావు. అక్కడ రెండో వాళ్ళు లేడు. జ్ఞాత, జ్ఞానం నేను లేవు ఇక్కడ. నేను ఎవరినైనా ప్రశ్నించుకోవడం, నువ్వు ఒక్కడవే ఉంటావు. ఎన్నో నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటూ ఉంటావు. ఈ విచారణే చేయవలసి ఉన్నది. అసలు మానవుడి నిజమైన పేరు ముక్తే. ఎప్పుడు బంధాల్లో లేడు మానవుడు. వాడి నిజమైన స్థితి ముక్తే. భగవాన్ అంటే ఆత్మ విద్య ఎంత సులభమో, ఎంత అవలీలగా మనం అవలంబించి ఉండవచ్చునో తేలిగ్గా చెప్పారనమాట. ఏది నేర్చుకోవాలన్నా మరొక దాని మీద ఆధారపడి ఉండకపోతే, అన్నీ కలిసి రాకపోతే అది మనకి రాదు, అది మనం చేయలేం. అని అన్నిటికంటే అతి సులభము ఆత్మ విద్య. ఆత్మ అంటే నేనున్నానని నాకు తెలుసు. ఏమక్కర్లా, ఆ ఆత్మ తానే నేనే తెలుసుకోవడమే. అంటే మూడు లేవు, నాలుగు లేవు, ఇంకా మళ్ళీ మూడంటారు అంటే తెలుసుకునేవాడు, తెలియబడేది తెలివి. అది వేరం. లోకంలో ఏ విషయాలు తెలుసుకోవాలన్నా మూడు కావాలి. అవును, అది దీనిలో కలుపుకోకూడదు. ఆత్మ విద్య తెలుసుకోవడానికి ఏమీ అక్కర్లేదు. నువ్వే ఆత్మవై ఉన్నావు గనుక నీకేమీ అక్కర్లేదు. ఇంతకంటే స్పష్టమైన ఏముంది? అందుచేత అది అత్యంత సులభము అన్నాను. అయితే మరి ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటంటే, నేనెవరిని అన్ని నిన్ను నువ్వు నిరంతరము పరిశీలించుకుంటూ చూడు. ఇంకిక్కడ ఎవ్వరు ఇప్పుడు ఈ పరిశీలించుకునేవాడు తన్ను తానే పరిశీలించుకుంటున్నాడు, తను తానే చూసుకుంటున్నాడు, తను తానే తెలుసుకుంటున్నాడు. ఇక్కడ రెండో వాడు, మూడో వాడు లేరు. ఒక్కటి చేస్తే చాలు. అసలు మానవుని నిజమైన పేరు ముక్తి. తడు ముక్తుడయ్యే ఉన్నాడు అసలు అని భగవాను ఆత్మ విద్య యొక్క సౌలభ్యాన్ని తేలికగా ఆచరించాలనుకునే వాళ్ళకి అందించారు. హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః.